పేరు కెచ్చెల రంగారెడ్డి. సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. ఈరోజు ఇక్కడ భద్రాచలంలోని అశోక్ నగర్‌లో గల మా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆఫీస్‌లో గిరిజన సంఘాలని, ఇతర మిత్రులను కూడా ఆహ్వానించి మేము ఈ ప్రెస్ మీట్‌ని నిర్వహిస్తా ఉన్నాము. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈ భద్రాచలం పట్టణంలోని ఈ కూనవరం రోడ్‌లో గల జీసీసీ దగ్గర దానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కొంతమంది గిరిజనేతర ధనిక వర్గాలు ఆక్రమించుకొని వ్యాపార నిమిత్తం దాన్ని వాడుకోవటానికి చట్టవిరుద్ధంగా ఆదివాసీ చట్టాలు ఇక్కడ ఉండగా, హైకోర్టు ఆదేశాలు ఉండగా, ప్రభుత్వ అధికారుల ఆదేశాలు ఉండగా, వీటన్నిటికి భిన్నంగా ఈ ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారుల అండదండలతో దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ భూమిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ జీసీసీకే అలాట్ చేయాలని, ఆ విధంగా కాపాడాలని మేము కోరుతా ఉన్నాము. అలాగే ఈ పట్టణంలో చాలా ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా కొంతకాలం క్రితం ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బోర్డులు కూడా పెట్టింది. ఈ స్థలాలన్నీ కూడా ప్రభుత్వానికి చెందినవే అని చెప్పి. ఆ సమయంలో మేము కోరాం, ఈ ప్రభుత్వ స్థలాలను కూడా అర్హులైన పేదలకి, ఆదివాసీలకి కేటాయించండి ఇళ్ల స్థలాల కోసం అని చెప్తే, అట్లా కాకుండా ఎవరెవరికో అప్పచెప్పారు తప్ప అర్హులైన పేదలకు కానీ ఆదివాసీలకి మాత్రం ఏమాత్రం ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కడైనా గుడిసేసుకుంటే మాత్రం పీకేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి తప్పుడు విధానాలు ఈ 170 ఏరియాలో, షెడ్యూల్ ఏరియాలో జరుగుతూ ఉంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. అందుకని ఇలాంటి విరుద్ధమైనటువంటి చర్యలు చేస్తున్నటువంటి ఈ ధనిక వర్గాల్ని కానీ, లేదా దానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళని, అధికారులను కూడా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. దీని తర్వాత ఈ గిరిజన సంఘాలతో చర్చించిన తర్వాత మేము తదనంతరం ఏం చేయాలనేది కూడా మేము ఆలోచించి తర్వాత మేము ప్రకటిస్తాం. ముందుగా అయితే మాత్రం ప్రభుత్వాలు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇన్ని ఆదేశాలు ఉండగా, చట్టాలుండగా చూసేసి ఉన్నట్లుగా ఎందుకుంటున్నారు? మీరు ఎవరి కోసం ఉన్నారు? మీరు ఏం చెప్తున్నారు? నిన్నగా మొన్ననే ఆదివాసీ దినోత్సవం జరిగింది. నిన్న స్వతంత్ర దినోత్సవం జరిగింది. ప్రతి దాంట్లో ఆదివాసీ అభివృద్ధి, ఆదివాసుల కోసం కోట్లు లక్షలు కేటాయిస్తున్న అన్ని వాళ్ళ కోసమే అంటున్నారు. కానీ మీరు ఈ చట్టాల రక్షణ కోసం మీరు ఏం చేస్తున్నారు? అందుకనే మీకు ఎన్ని ఒత్తిళ్ళైనా ఉండనివ్వండి, మీరు ఖచ్చితంగా మీ డ్యూటీని మీరు నిర్వహించండి. లేకపోతే రేపు ఈ ఆందోళన ఉధృతమవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు పాయం సత్యనారాయణ దొర, గోండవాన సంక్షేమ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు సమావేశంలో ముఖ్య అంశం ఏమిటంటే, ఈ భద్రాచలం పట్టణంలో షెడ్యూల్ చట్టాలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రధాన ముద్దాయిలు ఎవరంటే ఐటీడీ పిఓ, సబ్ కలెక్టర్, కలెక్టర్, ఎంఆర్ఓ. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే దాఖలాలు కనిపించట్లేదు. మరి అధికారులు ఎవరి కోసం ఉన్నారు? గిరిజన మార్ట్ పక్కన గతంలో ఎవరైతే నాన్ ట్రైబల్స్, ఎవరు మన ధనిక వర్గాలు ఆ బుల్జోర్ తోటి అక్కడ చేస్తూ ఉంటే మేము దాన్ని అడ్డుకొని ఎంబడే ఫిర్యాదు చేసాం. అప్పటి నుండి మరి ఇక్కడున్న జీసీసీ ఎవరు అండర్ టేకింగ్ అయిపోయి పిఓ కదా, మరి పిఓ ఎందుకు పట్టించుకోవట్లే? కాబట్టి ఇంటర్నల్గా అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఇంటర్నల్గా ఈ అధికారులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇమీడియట్లీగా అది జీసీసీకి సంబంధించిన భూమి, పాత ఓల్డ్ సర్వే నెంబరు 121/21, సుమారు 4 ఎకరాల 50 సెంట్ల భూమి ఆ చుట్టుపక్కల మొత్తం కబ్జా అయింది. మరి అధికారులు ఎందుకు దాన్ని పట్టించుకోవట్లే? కాబట్టి ఈ మాస్ లైన్ పార్టీతోటి మా ఆదివాసీ సంఘాలు కలుపుకొని భవిష్యత్తులో మరి పెద్ద ఉద్యమం చేస్తాం. ఇప్పటికైనా పిఓ గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడా లేదా? ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, పిఓ గారు మీరు ఇప్పటి వరకు ఆదివాసీ చట్టాల మీద ఎక్కడ ఒక ప్రకటన ఇచ్చిన దాఖలాలు లేవు, పట్టించుకున్న పాపాన లేదు. మరి ఇక్కడ గతంలో ఐటీడీ పిఓగా పనిచేసిన శరత్ గారు ఈ భద్రాచలం పట్టణంలో మొత్తం సర్వే చేశారు. సర్వే చేసి బోర్డులు ఏర్పాటు చేశారు. మరి ఆ భూములు ఏమైనాయి? ఆ రికార్డు తీయండి.
ఎవరెవరు కబ్జా చేశారు రికార్డు తీయాలా. రికార్డు ఆల్రెడీ రికార్డు ఉందిగా సబ్ కలెక్టర్ ఆఫీస్లో, రికార్డు తీయండి. కాబట్టి దీని మీద కూడా మేము విచారణ చేపిస్తాము. ఇది తక్షణమే ఏదైతే మన జీసీ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలా. ఆ భూమిని ఎంబటే స్వాధీనం చేసుకోకపోతే భవిష్యత్తులో మేము పెద్ద ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. భద్రాచలంలో ఉన్న జీసీసీ గూడెం దగ్గర ఉన్న ల్యాండ్ని ఇతరులు భూ కబ్జా చేయడానికి చూస్తున్నారు. కానీ మేము ఒకటే ఆదివాసీ గిరిజన సంఘంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఆదివాసుల పేరు చెప్పి ఘనంగా ప్రోగ్రాలు చేయడం జరుగుతుంది. కానీ ఆదివాసీ సమస్యలకి పరిష్కారం దొరకట్లే. భద్రాచలంలో ఎన్నో ఎకరాల భూములు గవర్నమెంట్ భూములు ఉన్నాయి. కానీ ఇతరులు ఆ భూములన్నీ కబ్జాలు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వాలు అంటున్నారు కదా, ప్రతి ఒక్క దానికి ఆదివాసులకి అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం, ఆదివాసుల అభివృద్ధి చేతలకోను కాగితాలకు పరిమితం అయి పోతున్నాయి. కానీ ఇక్కడున్న ఆదివాసులకి ఎటువంటి ఉపయోగాలు జరగట్లేదు. నిజంగా ఆదివాసుల మీద ప్రేమ, అభిమానం, ఆదివాసుల అభివృద్ధికే ప్రభుత్వాలు ఉంటే ఇప్పుడే తక్షణమే అక్కడ జీసీసీ గూడెం దగ్గర ఉన్న భూమిని వెంటనే ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకొని ఇక్కడున్న స్థానిక గిరిజనులు చాలా మంది ఇల్లు లేక అద్దెలకు ఉంటున్నారు. కానీ అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులకి గురవుతున్నారు. కానీ ఎక్కడన్నా ప్రభుత్వం భూమి ఉందని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడ ఉంటామని వెళ్తే మాత్రం ప్రభుత్వం వెంటనే వెళ్ళిపోయి ఈ ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఖాళీ చేయించి కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. ఆదివాసులు మాత్రం భూములకి అర్హులు కారు. ఇక్కడ ఉన్న ఇతరులు మాత్రం భూ కబ్జాలు చేసుకొని వాటిని వ్యాపారంగా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని ఇంకా ధనికులుగా తయారయ్యే పరిస్థితి ఉంది. కానీ ఆదివాసులు మాత్రం గుడిసెలు లేని పరిస్థితి. వెంటనే ప్రభుత్వాన్ని మేము ఆదివాసీ గిరిజన మహిళగా నేను హెచ్చరించేది ఏంటంటే, ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నా అది సర్వే చేసి ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలకి గుడిసెలు కానీ ఇళ్ళు లేని ప్రజలకి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగనే ప్రభుత్వం ఐటీడీఏలు పెట్టి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ 1AP యాక్ట్ ఉంది. 1AP యాక్ట్ ఉందా లేదా, ఇది 170 యాక్ట్ లో భద్రాచలం ఉందా లేదా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేము అభివృద్ధికి ఆటంకం కాదు, అలానే ఇతరులకి అభివృద్ధికి సాయపడేది, ఇటు గిరిజనులకు కూడా అభివృద్ధిగా సాయపడి ఇక్కడ ఉన్న భూముల్ని ఇతరులకి ఇవ్వకోకుండా ప్రభుత్వం వాటిని గిరిజనులకు ఇచ్చే విధంగా 170 చట్టాన్ని పకడ్బందీగా అమలుపరచాలని చెప్తున్నాం. కొన్ని ఏరియాలో గవర్నమెంట్ ఇచ్చిన బోరింగ్ స్థలాలను కూడా కబ్జా చేసి లాడ్జులు, ఆ బోరింగులు శాశ్వతంగా తీసేసి వాళ్ళు లాడ్జులు కట్టుకొని బిజినెస్లు నడిపే పరిస్థితిలో ఉన్నారు. భద్రాచలం అంటే ఎస్టీ ఏజెన్సీ ఏరియానా, ప్లేన్ ఏరియానా అని మేము ఐటీడీఏ పిఓని కానీ కలెక్టర్ గారిని కానీ పిఓ గారిని కానీ ఇక్కడున్న ఎంఆర్ఓ గారికి కూడా అడుగుతున్నాం. అన్ని ఉసుక మాఫియాలు, మొత్తం మైనింగ్ మాఫియా జరుగుతుంటే అధికారులు చూడనట్టుకుంటున్నారు. ఒక్కసారి ప్రభుత్వ అధికారులకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి చట్టాన్ని కాపాడండి, ఇక్కడున్న గిరిజనులు కాపాడండి, గిరిజన భూముల్ని కాపాడండి, అవి గిరిజనులకు ఒప్పజెప్పాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మీరందరూ కూడా ఈ అవినీతి ఏదైతే భూ కబ్జాని మీరందరూ కూడా కాస్త సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అనేది 1959 తర్వాత ప్రభుత్వం జీసీ 5 ఎకరాలు కేటాయించింది. భద్రాచలంలో 5 ఎకరాల స్థలం ఉండాలి కదా, 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు. చాలా కాలం కబ్జా జరుగుతూ ఉంది. దాన్ని గతంలో సబ్ కలెక్టర్ గుల్జార్ గారు వెంకటాపురం వచ్చి ఆ దారిలోనే వచ్చి ఆ జీసీలు కొంతమంది అప్పుడు గుర్జిలేస్తే ఆయన తొలగించారు. ఒక సబ్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ కదా సబ్ కలెక్టరు, ఆయన తొలగిన తర్వాత మళ్ళీ అక్కడ గుడిసెలు వేయటం, దాన్ని కబ్జా చేయడం చాలా విచిత్రంగా ఉంది. అంటే సబ్ కలెక్టర్ కూడా లెక్కలేదు, ఐఏఎస్ ఆఫీసర్ లెక్కలేదు. ఇక్కడ కబ్జాదారు అంత స్థాయిలో ఉంది. కాబట్టి
ఈ ప్రాంతం చట్టం అంటే లెక్కలేదు, గిరిజన చట్టం అంటే లెక్కే లేదు. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఎంఆర్ఓ మీద, సబ్ కలెక్టర్ గారి మీద, పిఓ గారు. ఏజెన్సీలో డివిజన్ ఆఫీసర్ పిఓని. పిఓ ఫైనల్. కాబట్టి గతంలో చేసింది కొత్తగా అడగారు. గతంలో సబ్ కలెక్టర్ చేశారు. దాన్నే మళ్ళా కబ్జా చేసేది విచిత్రం. కాబట్టి ఇక్కడ అధికార యంత్రాంగం పనిచేయాలి. ఎంఆర్ఓ గారు చూడాలి. గతంలో ఎంఆర్ఓ గతంలో కూడా ఒక అక్కడే ధర్నా చేసినాం, అక్కడే ధర్నా చేసాం. చేస్తే నైట్ రాత్రి పూట ఒక అప్పుడు ఒక ఎస్ఐ గారు వచ్చి ఆ ధర్నాన్ని లేపేశారు. అలాగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు రాత్రి వేళే ధర్నా చేయవలసి వచ్చింది. అప్పుడు వచ్చి ఎంఆర్ఓ వచ్చి లేపారు. కాబట్టి గతంలో కార్యక్రమాలు చేసాం మేము. ఆ పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, అది కూడా దాన్ని కూడా వ్యతిరేకించాం మేము. ఆ రకంగా కొద్దిగా ఏదో చెప్పి అక్కడ విగ్రహం పెట్టడం, కూర్చోబెట్టడం, ఏదో చేసి కబ్జా చేయటం. అదే మొత్తం వలసవాదులది, స్థానికులు కాదు, మళ్ళా లోకల్ నాన్ ట్రైబ్ కూడా కాదు, వలసవాదులు. ఊరంతా వాళ్ళు కబ్జా ఉంటాయి. మళ్ళా కబ్జా చేసి మళ్ళీ అద్దెలకి ఇవ్వటం. ఇక 107 లేదు, అద్దె లేదు, మొత్తం కూడా ఆ వలసవాదులకే కిరాయికి ఇవ్వటం, ఈ చట్టాన్ని ఉల్లంఘించడం. కాబట్టి ఈ వ్యవస్థని మా 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 సంఘము, తర్వాత ఎంఎల్ పార్టీ సంఘం, వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ ఈ సంఘాలకి మీడియా తప్ప ఏ దిక్కు లేదు. ఈ ప్రాంతంలో మీడియా తప్ప ఏం దిక్కు లేదు ఏదైనా సమస్య చెప్పడానికి. కాబట్టి మీడియా మిత్రులు దాన్ని ప్రభుత్వం ఇక్కడ ఈ సమస్య పరిష్కారం కావాలంటే మన దగ్గర కూడా హైదరాబాద్లో ఎట్లా హైడ్రా సిస్టమ్ ఉందో అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి తొలగించారు. హైదరాబాద్ ఉంది కానీ హైడ్రా కాదు, ఇక్కడ రావాలి, ఏజెన్సీ రావాలి. హైడ్రా అనేది ఇక్కడ ఉల్లంఘన ఉంది. హైదరాబాద్ ఏముంది నాకు తెలియదు, కానీ ఏజెన్సీలో మొత్తం హైడ్రా ఉండాలి. ఆ వ్యవస్థ ఇక్కడ అమలు చేయాలి. ఇక్కడ అమలు చేస్తే నాకు అధికారులు ఉన్నట్టు, లేక అధికారులు జీతాలు తీసుకుంటూ దొంగ పర్మిషన్లు ఇవ్వటం ఏంటి? ప్రతి ఈవో జీతం ఉంటుంది, ఎంఆర్ జీతం ఉంటుంది కదా, విలేజెస్ జీతం ఉంటుంది కదా, జీతాలు తీసుకొని దొంగ లైసెన్స్ ఇవ్వటం ఏంటి? ఇది దొంగతనంగా అధికారులకు తెలిసే జరుగుతుంది. అధికారులకు తెలిసే దొంగతనం జరుగుతుంది. కాబట్టి అధికారులని కూడా ప్రాసిక్యూట్ విచారణ జరపాలి. ఈవో పెద్దన్న పాత్ర పోషించాలి. ఐడీలో పిఓ గారు గతంలో పిఓలు మేము చెప్తే వెంటనే వెళ్ళిపోయేది. ఇప్పుడు పిఓల మీద ఒత్తిడి ఉంది, రాజకీయ ఒత్తిడి మాకు తెలీదు. కానీ పిఓలు గతంలాగా అంత స్పీడ్గా మాకు కనబడతలేదు. కాబట్టి గతంలో పిఓలు సబ్కలు పని చేస్తే నీకు ఏజెన్సీ ఆదివాసీ ఉనికి ఉంటుంది. ఆదివాసీలు ఉండాలి కదా, బతకాలి కదా, ఆదివాసీలు ఒక స్థలం ఉండాలి, జీవనం ఉండాలి కదా. అంటే అది చట్టాలు ఉంటేనే అది సమాజం ఉన్నట్టు. ఆదివాసుల కోసము ఆ జనం ఏంటిది ఆగస్టు 15, జనవరి 26 పెట్టేసి ఉపన్యాసం ఇస్తే ఉపయోగం లేదు. ఇక్కడ ఉంటున్న అధికారులు ఎంఆర్ఓ కానీ, సబ్ కలెక్టర్ కానీ, బిఓ గారు కూడా జీతాలు తీసుకుంటున్నారు. ఆ చట్టం కోసం కదా ప్రభుత్వం పెట్టింది. ఆ చట్టాన్ని అమలు చేయండి, ఇప్పటికైనా అమలు చేయండి. స్వతంత్రం వచ్చి ఎంతకాలం అయిపోయింది? అంతే 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆక్రమణ జరుగుతూ ఉంటాయి. దానికి విలువ, దానికి ఒక ఏజెన్సీ చట్టం లేదా? అలాంటప్పుడు రాజ్యాంగం ఉన్నట్ట లేనట్ట? ఇక్కడ రాజ్యాంగం అంటే విలువ లేదు. మరి ఆ రాజ్యాంగం మీద ప్రతి ఆగస్టు 15 మళ్ళా జనవరి 26కి ఉపన్యాసం ఇవ్వటం ఎట్లా? సబ్ కలెక్టర్, పిఓలు, ఎంఆర్ఓలు. మరి ఆ చట్టాన్ని మన కళ్ళ ముందే నిరంతరంగా ఉల్లంఘన జరిగితే దానికి అర్థం లేదు. కాబట్టి మా భద్రాచలం ఎమ్మెల్యే గారు, భద్రాచలం ఎంపీ కానీ వీళ్ళందరూ కూడా దీని మీద వాళ్ళు కూడా చూడాలి. కాబట్టి ఈ చట్టం అమలు అయ్యే విధంగా దీనికోసమే జనవరి రేపు చెల్ల నుండి పాదయాత్ర తీసుకొస్తున్నాం. ఈ చట్టాలు అమలు కావట్లని, ఈ చట్టాల సమస్య ఇట్లుందని ఇది చెల్ల నుండి భద్రాచలం పాదయాత్ర కార్యం ఉంటుంది. చట్టాల అమలు కోసమే. ఆ చట్టాలు అమలు కావాలని ఈ ప్రాంతం ఒక విద్యా సంస్థ ఉండాలి, లా కాలేజ్ ఉండాలి.
విద్యార్థులకి ఆ చట్టాలు తెలియజేస్తే ఆ చట్టాల ద్వారా కొంతైనా జ్ఞానం వస్తే అడగాలి కదా, అడిగే వాళ్ళు ఉండాలని. ఇట్లా మేమంతా మన పెద్ద నాయకులు, మా అక్కగారు వీళ్ళందరూ చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు. కానీ పిల్లలకి కూడా ఆ విద్య నేర్పాలంటే ఒక కాలేజీ, కళాశాల ఉండాలి. లా కాలేజీ కానీ ఈ ప్రాంతం ఉండాలండి. ఈ ప్రాంతంలో భద్రాచలం కేంద్రం లా కాలేజీ ఉండాలని మా ఉద్దేశం. దానికోసం పాదయాత్ర ఉంటుంది రేపటి నుంచి. అది కూడా మీరు చూసి ఇవన్నీ కూడా మనం పిఓ గారిని కలుద్దాం, మళ్ళా దరఖాస్తు ఇద్దాం. కాబట్టి ఈ ప్రాంతంలో చాలా సమస్యలున్నాయి. ఇట్లా ఉండకూడదు. అంటే నాన్ ట్రైబల్ ఇప్పుడిప్పుడు వెళ్ళిపోవని చెప్పట్లే. ఇంత భయంకరంగా చేయొద్దు. అంటే పేదవాళ్ళు కూడా బతకాలి కదా! నాన్ ట్రైబల్ పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు బతకాలి కదా! ఇంక వాళ్ళు బతకూడదు, నా ఎస్టీలు బతకూడదు, ఎస్సీలు బతకూడదు. అట్లా కాదు. ఓ చట్టం ఉన్నప్పుడు ఆ చట్టాన్ని గౌరవించాలి. కాబట్టి ఇప్పటికైనా ఆ చట్టాన్ని గౌరవించే అన్ని ప్రభుత్వ యంత్రాంగం గానీ, అధికారులు గానీ చూడాలని, ఆ విధంగా ముందుకు రావాలని ప్రభుత్వం అది డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్వయంగా భద్రాచలం దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు స్వయంగా దృష్టి పెట్టాలా? ఎప్పుడో ఉండి ఏదో చెప్తే అయ్యే పని కాదు. ముఖ్యమంత్రి ఈ ప్రాంతం ఏజెన్సీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ముందుగా మీడియా ముందుగా ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మీడియా మిత్రులకు, మిగతా సంఘాలకు, సిపిఐఎంఎల్ మాస్లైన్ నాయకత్వానికి ముందుగా అభినందనలు. మాస్లైన్ తరఫున నా పేరు మధుసూదన్ రెడ్డి, సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు. ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, భద్రాచలంలో ఉన్నటువంటి జీసీసీ గోడౌన్స్కి ఏదైతుందో దానికి 4.5 ఎకరాలు, సుమారుగా 5 ఎకరాల కనుక ఆ గోడౌన్స్ కోసం 1965-70 కాలంలోనే దాన్ని కేటాయించితే, దాన్ని అందులో ఒక ఎకరం 40 సెంట్ల సుమారుగా ఆ గోడౌన్స్ కట్టి ఉన్నాయి. అయితే మిగతా అంతా స్థలం మొత్తం కూడా, ఖాళీ స్థలం అంతా కూడా వాళ్ళ ఆధీనంలో లేకుండా మొత్తం ధనికులు దాన్ని ఆక్రమించుకొని కట్టడాలు నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కబ్జాకు గురైంది, దీన్ని ఆక్రమించుకున్నారని చెప్పేసి తెలిసి, మా పార్టీకి తెలిసి, దానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ కావచ్చు, పిఓ కావచ్చు, మిగతా అధికారులందరికీ కూడా ఈ విషయాన్ని తీసుకొని పోయి, ఇక్కడ గోడౌన్కు కేటాయించినటువంటి స్థలాన్ని ఇవాళ ధనికులు ఆక్రమిస్తూ ఉన్నారు, కబ్జాకు గురవుతూ ఉన్నది, దీన్ని కాపాడండి అని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకొని పోయినా వాళ్ళు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. దానికి కారణంగానే ఇది ఏ రకంగానైనా సరే దీన్ని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో సిపిఐఎంఎల్ మాస్లైన్ మిగతా గిరిజన సంఘాలు, మిగతా పార్టీలు, కలిసి వచ్చేటువంటి పార్టీలు, సంఘాలు అందరితోటి కలిసి కూర్చోవాలి, చర్చించాలి. అవసరమైతే దాని మీద ఉమ్మడిగానే మనం అధికారుల దృష్టికి తీసుకుపోవాలి. అయినా కూడా స్పందించకపోతే దీని మీద ఒక పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వీళ్ళందరితోని కూడా మేము సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడబోతా ఉన్నాం. అందుకని మీ దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఇట్లా అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. 2 నిమిషాలు. ముందుగా మీడియా మిత్రులకి, నా తోటి పెదర్లకి నమస్కారం తెలియజేస్తూ, ఈ సిపిఐ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిర్ణయించిన ఉమ్మడ ఆదివాసీ సంఘాలతో సమావేశం జరుపుతున్నాం. దీనికి ముఖ్యమైన కారణం, జీసీసీ గూడెంలో ఉన్న భూమిని ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలని, అలాగే ప్రభుత్వం భూములు కూడా ఈ ఎక్కడైతే టీఏ ల్యాండ్స్లు ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం అదే ఆధ్వర్యంలో తీసుకొని పేద గిరిజనులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్ చేసి వాళ్ళకి ఆ స్థలం ఇప్పించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ ఉన్న పిఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి కూడా మేము ఈ విజ్ఞప్తి చేస్తూ, మాకు గిరిజన పేదవాళ్ళకి అయితే ఈ ఎక్కడైతే టీఏ ల్యాండ్స్ ఉన్నాయో అవి ఇస్తే బాగుంటుంది, లేకపోతే మేము పెద్ద ఉద్యమంలో దానికోసం కూడా మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటున్నామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఆ విధంగా మాకు ఇక ఎక్కడైతే దేవస్థానం భూములు కూడా ఎవరెవరికి కట్టబెట్టి ఎవరికెవరికి ఇస్తున్నారు, ఆ కవులు భూములు ఇవ్వని చెప్పేసి వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళకి ఇచ్చేసి సంవత్సరాలు వాళ్ళు ఈ జాంబాయిలు కానీ ఇవన్నీ వేసుకొని
వాళ్ళు శోధన చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటారు. పేద గిరిజనులు అక్కడ ఇల్లు కడితే దానికోసం ప్రజల్ని మీరు ఇక్కడ ఉండటానికి లేదని చెప్పేసి అదే ప్రభుత్వం దాన్ని మమ్మల్ని తీసేస్తుంది. అయితే వాళ్ళకు ఉన్న హక్కు పేద గిరిజనులకు ఎందుకు లేదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. వాళ్ళు లేని వాళ్ళు ఎవరికైతుందో వాళ్ళు కూడా అది కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు శివప్రశాంత్, భద్రాచలం, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ. భద్రాచలం పట్టణంలో జీసీసీ ప్రభుత్వ ల్యాండు కబ్జాకు గురైందని చెప్పేసి గత 10 రోజుల నుండి మీడియాలో కానీ అట్లాగే సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ దీని మీద ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ అట్లాగే గిరిజన సంఘాలు మొత్తం కూడా కలిసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకి పాలన మీద కంటే ప్రచారంలో ఎక్కువగా మునిగిపోయినటువంటి పరిస్థితి. రీల్స్ చేస్తూ ఉన్నారు తప్ప, రీల్స్ చేసే వాళ్ళకి అవార్డులు ఇచ్చుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ అధికారులు ఉన్నారు తప్ప కనీసం ప్రభుత్వంలో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అట్లాగే సబ్ కలెక్టర్ కానీ ఐటీడీ పిఓ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి గిరిజన సంబంధించినటువంటి స్టోర్ ఏదైతుందో దానికి 1965లో కేటాయించినటువంటి భూమి కబ్జాకు పోయిందని చెప్పేసి అంటే దాని మీద ఏమాత్రం కూడా పట్టినటువంటి పరిస్థితి. దీని మీద ప్రభుత్వం సంబంధించినటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ గత సంబంధించినటువంటి సంబంధిత శాఖలు అధికారులు కానీ జీసీసీ అధికారులు వెళ్ళి వాళ్ళకి మొరపెట్టినా కానీ కనీసం పట్టించుకోకుండా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భాలలో ఐటీడీ పిఓ గారు మునిగిపోతా ఉన్నారు. దాంతోపాటు ఆగస్టు 15 పేరుతోని ఈరోజు అధికారులు వేడుకలు చేస్తా ఉన్నారు తప్ప ప్రభుత్వ భూములను కాపాడే పరిస్థితిలో లేరు. దీనికి హైకోర్టుకు వెళ్ళినటువంటి ఎవరైతే అటు కబ్జాదారులు ఉన్నారో అట్లాగే సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో స్టేటస్ కో అని చెప్పేసి ఒక కోర్టు ఒక నోటీస్ ఇచ్చింది. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత ఈ స్టేటస్ కో యథావిధంగా అక్కడ ఉండాలని చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చినా కానీ అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగేదే కాకుండా అలా ఒక హోటల్ని కూడా ఏర్పాటు చేసేసి 15,000 రూపాయల అద్దెను కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడతా ఉంది. ఇది ఎంఆర్ఓకు తెలుసు, ఐటీడీ పిఓకు తెలుసు, సబ్ కలెక్టర్ తెలుసు. అయినా సరే నిమ్మకం నీరేటువంటి పరిస్థితి ఒక పక్క ఉన్న పరిస్థితి. స్టేటస్ కో కూడా కనీసం ఎంఆర్ఓని అడిగితే దీన్ని నిరాకరించినటువంటి పరిస్థితి, నోటీస్ బోర్డులో పెట్టినటువంటి పరిస్థితి, ప్రభుత్వ స్థలాన్ని కబ్జాకు గురైనటువంటి ప్లేస్ లో కూడా పెట్టకుండా నిరాకరణ చేసి దీన్ని దాచి దొంగచాటుగా వాళ్ళకి సహకరించినటువంటి పరిస్థితి ఈరోజు ఎంఆర్ఓ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు అట్లాగే ఐటీడీ పిఓ గతంలో 2009లో ఇచ్చినటువంటి నోటీసు ఒక పక్క ఉన్నది. దాంతో పాటు ఎంఆర్ఓ ఇచ్చినటువంటి నోటీసు కానీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ పంచనామా చేసి ఇది జీసీసీ ల్యాండ్ అని చెప్పేసి కూడా పంచనామా చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటు అట్లాగే మ్యాప్ కూడా క్లియర్ గా ఆ మ్యాప్ గుణవరం రోడ్ లో ఉన్నటువంటి దానికి క్లియర్ గా మ్యాప్ కూడా ఇచ్చినటువంటి ఇన్ని సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఉన్నా కానీ మొత్తం కబ్జాదారులు మొత్తం దీన్ని కూడా కబ్జా చేసేటువంటి పరిస్థితిలో బాధ్యతగా చేస్తా ఉన్నారు. దీన్ని ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే ఐటీడీ పిఓ సబ్ కలెక్టర్ దానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఎవరైతున్నారో స్టేటస్ కోని హైకోర్టుని మొత్తాన్ని ధిక్కారం చేసి నిర్మాణం చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ జీసీసీ భూమిని కాపాడాలి. ఆ భూమిని వెంటనే స్వాధీనపరచుకోవాలి. బిల్డింగ్ ని డిస్మాండ్లింగ్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనపరిచే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటుంటే సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో అట్లాగే గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ దాంతో పాటు లోకల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ అట్లాగే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దీని మీద ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఐటీడీ పిఓ ఇప్పటిదాకా విజిట్ చేయనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ ముగ్గురు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేసి అక్కడ న్యాయం ఏంటో మొత్తం కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. 4 ఎకరాల 50 సెంట్ల భూమి ఇలా 2 ఎకరాల 80 సెంట్లకు కుదించడానికి కబ్జా కారణానికి కారణం ఏంటో మొత్తం కూడా తేల్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.